నమస్తే వింటీవీ న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం మౌలిక సౌకర్యాల కల్పనే లక్ష్యం నగరంలో నూతనంగా వేసిన సీసీ రోడ్లను ప్రారంభించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సీఎం జగన్తోనే రాష్ట్రాభివృద్ధి చాటపర్లో ఎమ్మెల్యే కొటారు జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సున్నిత పర్యావరణ పరిధిలోకి 89 గ్రామాలు కొల్లేరుపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ విద్యతోనే అభివృద్ధి సాధ్యం నారాయణ స్కూల్ స్పెల్బీ ముగింపు కార్యక్రమంలో ఏపీ సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి వెల్లడి సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రధాని మోదీ ధ్యేయం మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. శనివారం నగరంలో 7, 13, 16 డివిజన్లో 2.93 కోట్ల రూపాయలతో నూతనంగా వేసిన సీసీ రోడ్లను మేయర్ నూజహాన్ పెదబాబు, ఏపీ సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్ మరియు స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక కార్పొరేటర్లు ప్రజల ఆధ్వర్యంలో అఖండ స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ ఘనంగా సత్కరిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్తోనే అభివృద్ధి సాధ్యమని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం జగన్ ప్రతి ఒక్కరూ ఆదరించి భవిష్యత్తులో ఆయనకు అండగా నిలవాలని పేర్కొన్నారు. నగరంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తామని అన్నారు. నగర సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మున్నల జాన్ గురునాథ్, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, కార్పొరేటర్లు జిజ్జివరపు విజయ నిర్మల, పిల్లంగొళ్ల శ్రీదేవి, నిడికొండ అన్నపూర్ణ నరేంద్ర మరియు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఆడబడుచుల హారతులు, అభిమానుల పూలమాలలు, వైసీపీ శ్రేణుల కోలాహలం మధ్య గ్రామ వీధుల్లో పర్యటిస్తూ అందరితో ఆత్మీయంగా మాట్లాడుతూ పాదయాత్ర కొనసాగించిన ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి చాటపర్లో 1.3 కోట్లతో రక్షిత మంచినీటి సరఫరా పథకం, మండల ప్రాథమిక పాఠశాలలో మనబడి నాడు నేడు ఫేజ్ 2 కింద 20.24 లక్షలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులు, 22 లక్షలతో ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యాలయం కాంపౌండ్ వాల్, 62.58 లక్షలతో నిర్మించిన పలు సీసీ రోడ్లను మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానితో కలిసి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రారంభించారు. అనంతరం ఆళ్ల నానితో పాదయాత్ర కొనసాగించి కొత్తగా ఎంఆర్ఓ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆళ్ల నాని అనంతరం 3,000 రూపాయల పెన్షన్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నేర్సు చిరంజీవులు, గుడిదేశి శ్రీనివాస్, నూకపయ్య సుధీర్ బాబు, ఎడ్ల తాతాజీ, వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజయ్ కుమార్, మండల్ కన్వీనర్ తేరా ఆనంద్, ఎంపీపీ పెనుమస్స శ్రీనివాసరాజు, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అన్నది కూడా లేకుండా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని కొత్తగా వచ్చినటువంటి ఆ చిన్న చిన్న పార్టీలు, జనసేన పార్టీని కానీ, ఆ పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఇతరత్ర ఇటువంటి నాయకులందరినీ కూడా ఎక్కడ దొంగలో దుక్కుతారో, ఎక్కడ దొంగలో కలిపేస్తారో అన్న భయంతో ఎక్కడ ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి మంచి కార్యక్రమానికి కూడా, ప్రజలకు సంబంధించి చేస్తున్నటువంటి ప్రతి మేలుకి కూడా ఎక్కడ ఎన్ని కుట్రలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన వ్యక్తిగత ప్రతిష్టను కూడా దిగదారుస్తూ ఎంత నీచమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారో, ఎంత దారుణమైనటువంటి రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు ఆయన తుట్టులు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నా. అమ్మ, మీరందరూ కూడా ఆలోచన చేయండి. సుమారు 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మీ అందరి ఆశలను, ఆశయాలను కూడా నెరవేరుస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు ముందుకు తీసుకువెళ్తూ పగలనక రేవనక కష్టపడుతూ మీ అందరి సంతోషానికి కారణభూతులయ్యాడు. మీ ప్రాంతాలని, మీ గ్రామాలని, మీ కుటుంబాలని కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. ఈ పాదయాత్రను ఇంకా కొనసాగిస్తూ ఉంటాం. మీ అందరి ఆశీర్వాదం తీసుకుని తప్పకుండా ఈ ఒకే ఒక మాట చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నా, ఈ పాదయాత్ర యొక్క లక్ష్యం 2 లక్ష్యాలు. ఒకటి, ప్రతి పేదవారి గుండె చప్పుడు తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరి పేదల కష్టాలు తెలుసుకోవాలని, వాటిని పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం చేసిన మంచిని వివరిస్తూ ముందుకు వెళ్ళాలని. అదే విధంగా 2వ లక్ష్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో గర్వంగా చెప్పుకునే విధంగా 50,000 మెజార్టీ టార్గెట్ గా ఈ గంగలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా రెపరెపలాడించడమే టార్గెట్ గా ఈ రోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. తప్పకుండా ఈ రోజు ఇప్పుడు చేస్తున్నటువంటి సర్వేల్లో మనకు 32,000 మెజార్టీ అని చెప్తూ ఉన్నారు. 32,000 కాదు మన టార్గెట్, 50,000 మెజార్టీతో
చెప్పుకోవాలో తెలియజేస్తున్నా. ఈ రోజు మనని ఎదుర్కోవాలంటే ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందలూరులో ఎవరు ఎదుర్కోవాలో తెలియక ఈ రోజు గాలికి పోయిన ఆ సైకిల్ ని పంచర్ నేనేస్తానని తిరుగుతూ ఉన్నారు. సీటు నేను తొక్కుతానంటూ ఉన్నాడు ఒకడు, ఇంకోటి ఆ సీటు నాకు కావాలంటూ ఉన్నాడు, ఒకడు పెళ్లి నేను కొడతానంటున్నాడు, ఇంకోటి ఆ సైకిల్ నేను సరి చేసుకుంటానంటూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా సైకిల్ ని సరి చేసుకుని రోడ్డు ఎక్కించే లోపల మీ బిడ్డగా ఈ నియోజకవర్గం మొత్తం పాదయాత్ర పూర్తి చేస్తాను, ప్రతి పేదవాడి తెలుసుకుంటాను. తప్పకుండా ఈ నియోజకవర్గంలో 50,000 మెజార్టీ టార్గెట్ గా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చినందుకు మీ పేరు పేరు నమస్కారం. మన జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో పెన్షన్లు 3,000 చేస్తానని ఆయన చెప్పారు. చెప్పినట్టే ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం పెంచుకుంటూ ఈ సంవత్సరం 3,000 ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉన్నాము. గత ప్రభుత్వంలో చూస్తే పెన్షన్ తెచ్చుకోవాలంటే పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ నెల 15 రోజులు మనకి ఆ పెన్షన్ కార్యక్రమం జరుగుతూ ఉండేది. కానీ మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి అవ్వకి తాతకి కూడా ఫస్ట్ తారీఖునే 5 గంటలకే అవ్వ తాతలు లేవక ముందే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం వాలంటీర్ల ద్వారా జరుగుతుంది. కొల్లేరు 5+ కాంటూర్ చుట్టూ సున్నిత పర్యావరణ ప్రాంత నిర్ధారణ కొరకు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గౌతమి సమావేశ మందిరంలో ఆ కమిటీ అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలోని సున్నిత పర్యావరణ ప్రాంత పరిధిలోకి వచ్చే 9 మండలాల్లోని 89 గ్రామాల గురించి మండల కేంద్రాల్లో నిర్వహించిన గ్రామ సభల ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయాలు, సంబంధిత నియోజకవర్గాల ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు మరియు వివిధ ప్రభుత్వ శాఖల అభిప్రాయాలు, సూచనలపై చర్చించారు. సమావేశంలో డివిజనల్ అటవీ శాఖాధికారి, వన్యప్రాణి యాజమాన్య విభాగం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై సభ్యులకు తెలియజేశారు. కమిటీ అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమావేశానికి హాజరై మానిటరింగ్ కమిటీ సభ్యులకు మరియు హాజరైన ప్రజా ప్రతినిధులకు సవివరంగా సున్నిత పర్యావరణ ప్రాంతం యొక్క మౌలిక విషయాలను, పరిధి ప్రతిపాదనలను తెలియజేశారు. దీనిపై కైకలూరు శాసనసభ్యులు వారి అభిప్రాయాన్ని వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ చివరిగా కొల్లేరు 5వ కాంటూర్ నుండి 1 కిలోమీటర్ పరిధిని ప్రతిపాదించారు. ఈ సమావేశంలో కైకలూరు ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, కమిటీ మెంబర్, కన్వీనర్, డివిజనల్ అటవీ శాఖాధికారి, వన్యప్రాణి యాజమాన్య విభాగం ఏలూరు ఎస్ రవిశంకర్, జిల్లా అటవీ శాఖాధికారి రవీంద్ర ధామ, ఇతర కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అవకాశం ఉన్నంత వరకు మండలిని కూడా గ్రామం అంతా కూడా ఇస్తే బాగుంటుంది సార్. లోపల అంటే ఆరో మార్క్ ఉంది సార్, ఆరో మార్క్ ఉంటుంది సార్. బెరికి కూడా రౌండ్ చేసాం, కమ్యూనికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఆ గ్రామ సభలని ఫైనలైజ్ అయ్యాక ఈరోజు ఈ విలేజెస్ అని మీ ముందు పెట్టడం జరుగుతుంది. దీంట్లో మళ్ళీ ఇంకా కొన్ని విలేజెస్ అంటే మనం మొత్తం ప్రపోజ్ చేసినది ఎన్ని విలేజెస్? 89 విలేజెస్ ఇన్ 9 మండల్స్. ఆ 89 విలేజెస్ లో కూడా ఒక 10 విలేజెస్ మళ్ళీ ఫర్దర్ గా తీయమని చెప్పి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ దగ్గర నుంచి మనకి అంటే ఈ అబ్జెక్షన్ పిటిషన్స్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద ఒకసారి డిస్కస్ చేసేస్తే మన ఈ 89 విలేజెస్ లో ఏం చేయాలనేది ఫైనలైజ్ అయిపోతుంది. అప్పుడు మన గవర్నమెంట్కి పంపిస్తాము ఈ ప్రపోజల్ని. వైల్డ్ లైఫ్ బోర్డ్ అండి, మినిస్టర్ హెడెడ్ కదా, స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్ హెడెడ్ బై మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ పెద్దిరెడ్డి గారు. సో వాళ్ళకి ప్రపోజల్ పంపించాక అక్కడ నుంచి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది, వాళ్ళు అప్రూవ్ చేసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నుంచి అప్పుడు ఇండస్ట్రీ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని మనం అక్కడ పర్మిషన్ ఇచ్చుకోవడానికి అవుతుంది. పొల్యూషన్ కంట్రోల్ కూడా అబ్జెక్షన్ చేయకుండా ఉంటారు. సో ఇది ఈరోజు మీటింగ్ పర్పస్. సో ఫస్ట్ ఎజెండా డైరెక్ట్గా 10 విలేజెస్ మీద డిస్కషన్ వెళ్ళిపోతే బెటర్. ఎమ్మెల్యే గారు గురించి మనం డిస్కషన్కి వెళ్తాము. మినిమం మనకి కొల్లేరు విలేజ్ బౌండరీ ఏది ఉన్నాయో 5 కాంటూర్ బౌండరీ, అక్కడ నుంచి బఫర్ అయితే కంపల్సరీ. మన కొంచెం డిస్టెన్స్ కైకలూరు కాన్స్టిట్యున్సీ తీసుకుంటాము, ఇద్దరు ఉన్నారు కాబట్టి. ఇక్కడ మండవల్లి మండల్ ఉంది, మండవల్లి విలేజ్ ఉందనుకోండి,
కానీ ఇబ్బంది అయింది అన్నట్ల విలేజ్లో లోపల గొడవలు వస్తాయని చెప్పి మన బౌండరీ ఫిక్స్ చేస్తున్నప్పుడు మొత్తం విలేజ్ తీసుకున్నాం. స్థానిక ఏలూరులోని ఆర్ఆర్పేట నారాయణ పాఠశాలలో స్పెల్ బి గ్రాండ్ ఫైనల్ పోటీలు ఎంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ఆంగ్ల భాష యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేసి ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని, వాటిని ప్రోత్సహిస్తున్న నారాయణ విద్యాసంస్థల మేనేజ్మెంట్ని అభినందించి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని నారాయణ పాఠశాల విద్యార్థులు మొత్తం 9,500 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏజీఎంపీ రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రామిరెడ్డి విద్యార్థులను తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని చిన్న నీతి కథ ద్వారా విద్యార్థుల్లో ప్రేరణ కలిగించే విధంగా మాట్లాడారు. నేటి కాలంలో ఆంగ్లం అవసరం విద్యార్థులకు ఎంతో ఉందని, నారాయణ విద్యార్థుల భవిష్యత్తులో ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఉన్నత స్థాయిలో నిలవాలన్న ఆకాంక్షతో ఈ స్పెల్ బి పోటీలను ప్రతి నారాయణ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ఐఏ శ్రీనివాస్, బ్రాంచ్ ప్రిన్సిపల్ హేమలత, వన్ టౌన్ బ్రాంచ్ ప్రిన్సిపల్ కామేశ్వరరావు విద్యార్థులు తల్లిదండ్రులను అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సాఫ్ట్ స్కిల్ హెచ్ఓడి శ్రీమతి వేదవతి వల్లూరి, స్టాఫ్ స్కిల్స్ ట్రైనర్, ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, స్టాఫ్ మరియు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. I'd like to invite CONQUE correct RITICA. see they are observing you guys, and here it goes to the correct underside foliage the flower bouquet first collecting mind ధోరణిలో మన సంస్కృతి వెళ్ళిపోతుంది. రేపు సమాజానికి మొత్తం తీర్చిదిద్దవలసింది తల్లిదండ్రులే. special qualities 1 2 3 children all same size female branch మళ్ళీ గొప్ప వీడియో కాల్లో వాళ్ళు చూడటం, చనిపోతే కూడా అంత్యక్రియలు కూడా వీడియోలు చూసే దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామని చెప్పడానికి మేము చాలా సిగ్గుపడుతున్నాం. బాగా చదువుకోవాలి, ప్రతిభని మెరుగుపరుచుకోవాలి, ఉన్నత శిఖరాలు చేరుకోవాలి. చేరుకొని ఎగిరిపోమని కాదు ఇక్కడ అర్థం. మన శక్తి సామర్థ్యాలని మన దేశానికి ఉపయోగించాలి, ఈ సమాజానికి ఉపయోగించాలి. మన తల్లిదండ్రులకి అందుబాటులో ఉండాలి, వాళ్ళని గౌరవించాలి, మన పెద్దలను గౌరవించాలి. సమాజంలో కష్టాలలో ఉన్న వారిని చెయ్యందించాలి. ఎన్నో ఉన్నాయి జీవితంలో చేయవలసింది. కేవలం తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు తెచ్చి ఫీజులు కడితే మనం చదువుకున్నామా, సినిమాలు చిత్రాలు తిరిగామా, కంప్యూటర్ గేమ్స్ ఆడామా, ఎగిరిపోయామా అనే ధోరణిలో ఇప్పటి జనరేషన్ ఉంటుంది. ఏ రోజైనా కూడా మన మూలాలు మర్చిపోకూడదు. ఎంతో మంది మన దేశానికి తమ ప్రాణాలు అర్పించారు, ఎన్నో త్యాగాలు చేశారు, స్వాతంత్ర పోరాటాలు చేశారు. గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వాళ్ళలాగా మనం పోరాటం చేయలేనప్పటికీ మనకి అందుబాటులో ఉన్న సహాయ సహకారాలు మన తోటి వారికి అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. నలుగురు ఫ్రెండ్స్ ఒక సముద్రం కొట్టుకు వెళ్తా ఉన్నారు. జాగ్రత్తగానే బయట రిపీట్ చేయని ఎక్కువసేపు. నలుగురు ఫ్రెండ్స్ ఒక సముద్రం కొట్టు నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఆ సముద్రంలో నుంచి కొన్ని స్టార్ ఫిషెస్ అనేవి బయటపడుతున్నాయి. అంటే అక్కడ లోపల ఏదో ప్రాబ్లం ఏదో సంథింగ్ బయటపడిపోతుంది. బయటపడిపోతే చచ్చిపోతాయి ఎక్కువసేపు. మా పిల్లలకు తెలుసు అవి బయటపడి చచ్చిపోతాయి. ఇలా నడుచుకునేటటువంటి వెళ్ళే వేలో
అవి పడిపోతున్నాయి అని చెప్పి పాపం జారిపడి లోపల వేస్తూ వస్తున్నారు ఒకటి. అవి బయటపడి అని వేస్తున్నారు, బయటపడి అని వీళ్ళు ఒక సముద్రంలో వేస్తున్నారు పడుతూ. ఎప్పుడైతే సముద్రంలో వేస్తున్నారో వాళ్ళు కష్టపడుతున్నారు, కానీ ఓషన్ నాకు ఎంత తెలుసుగా ఎక్కువ వస్తూ ఉంటాయి, కానీ వీళ్ళు చేయగలిగేది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే మధ్యలో ఎదురుగా ఒక ముసలాడు వచ్చి, ఏంటి బాబు ఏం చేస్తున్నారు అంటే స్టార్ ఫిషెస్ చేస్తున్నారు. నేను ఎందుకు అంటే అదే బతికిద్దామని చెప్పి అని పిల్లలందరూ రిప్లై ఇస్తారు. ఎన్నెన్ని చేస్తారు మీరు, ఎన్నెన్ని లోపల వేస్తారు, కొన్ని లక్షల వేలు వస్తున్నాయి, ఎన్నెన్ని మీరు లోపల వేస్తారు అంటే ఆ నలుగురు ఏం చెప్పారంటే సమాధానం, ఏ స్టార్ ఫిష్కి అయితే బతకాలని ఉండదో ఆ బతకాలనేటటువంటి చేప మా కళ్ళకి కనబడుతుంది, ఆ చేపను మేము వేస్తాం లోపల. ఏలూరులో బీజేపీ రాష్ట్ర స్థాయి వివిధ మోర్చాల పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పాల్గొన్నారు. అలాగే జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, వివిధ మోర్చాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. తొలుత వీరికి జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో అందరికీ సంక్షేమ పాలన మోదీ అందించారని, సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు చేరువ చేశారని, వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ కేంద్ర ప్రభుత్వ పథకాలకు వారి స్టిక్కర్లు అతికించుకుని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శిస్తూ సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయం చేసే పార్టీ బీజేపీ అని పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి మేడం గారి నాయకత్కి జై 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 మాతా భారత్ 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 మాతా జై జై జై. నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి పదాధికారులు, రాష్ట్ర స్థాయి పదాధికారులు వారితోటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల కాలంగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో, అంటే అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ మనం అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్దాం అనేటువంటి మూల సిద్ధాంతం ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఉన్నదో దానికి అనుగుణంగా నరేంద్ర మోడీ గారు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా సంక్షేమ పథకాలని వారు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా వెనుకబడినటువంటి కులాలు, నిమ్న కులాలు, అట్టడుగునున్నటువంటి పేదవారు, వారందరి జీవితాల్లో ఒక మంచి మార్పు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశం. ఆ ఉద్దేశానుసారంగా వారు అనేక పథకాలని ముందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత ప్రధానంగా మోర్చాల మీద ఉంటుంది. మహిళలకు అందించేటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా యువకులకి, ప్రతి వర్గానికి, ఎస్సీలకి, ఎస్టీలకి, మరి వెనుకబడినటువంటి కులాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ వికసిత్ భారత్ అనేటువంటిది ఒక మంచి అవకాశం మాకు. ప్రజల్లోకి వెళ్ళి ఇవన్నీ వివిధ వర్గాల వారికి కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టిందని, కనుక వాటిని మరింత విస్తృతంగా కేవలం మండల స్థాయిలో కాకుండా ఇవాళ గ్రామాల్లోనే మాత్రమే కాకుండా ప్రతి బూత్ స్థాయిలో కూడా ఈ యొక్క విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ఈ మోర్చాల సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. అంతర్గతంగా చర్చించుకునేది కదండి, మీడియాతో చర్చించేది కాదు కదా. మా చర్చ మేము చేసుకుంటాం. పొత్తులు అనేవి మేము పదే చెప్తూనే వస్తున్నాం. మా పొత్తు ప్రస్తుతం జనసేనతో ఉంది. జనసేన కూడా ఎక్కడ మేము బీజేపీతో తెగతింపులు చేసుకున్నామని చెప్పలేదు. ఆ పైన పొత్తులు అంటారా, అది మా అగ్రనాయకత్వం డిసైడ్ చేస్తుంది. 2 నెలలు చాలా సమయం అండి. సాధారణంగా పొత్తులు అనేవి 1 నెల ముందు నిర్ధారణ చేసేటువంటి.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ నాయకులతో మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులతో, ప్రజా ప్రతినిధులతో, వివిధ వర్గాల మేధావులతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమాలోచన సదస్సు ఏలూరు స్థానిక మర్చెంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు అధ్యక్షతలో ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం పాల్గొనగా జరిగింది. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి జేడి శీలం మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా పరిపాలిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఎవరూ విశ్రమించకూడదని, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని నిర్మాణం, నవ్య ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ వీళ్ల పరిపాలనా కాలంలో రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని ఆయన విమర్శించారు. ఈ సదస్సులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగ అబ్జర్వర్ కొరివి వినయ్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ ఆదివాసీ గిరిజన విభాగ చైర్పర్సన్ పాచిపెంట శాంతకుమారి, రాష్ట్ర కాంగ్రెస్ ఎస్ఎల్ చైర్మన్ సాకే శంకర్, ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ముప్పిడి శ్రీనివాస్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి సంజీవి, సిపిఐ పార్టీ నేత ఆదిశేషు, భారత్ బచావో నేత గుబ్బల నాగేశ్వరరావు, జాతీయ మాల మహానాడు నేత అలగా రవికుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఎస్కేఎండి భాష, పలు క్రైస్తవ సంఘ సంస్కర్తలు మరియు పలు రాజకీయ విశ్లేషకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ పార్టీ సమాలోచన సదస్సును విజయవంతం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆ భయాలు తొలగించలేకపోయారు. ఎందుకు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు, ఉత్తర కోస్తాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు? మరి పునర్నిర్మాణ చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు కేవలం ప్రారంభోత్సవం చేశారు కానీ నిర్మాణం ఎందుకు చేయలేదు? వీటన్నిటికీ వీళ్ళు ముగ్గురు సమాధానం చెప్పాలి. ఎంతసేపటికి మేము పొత్తు పెట్టుకున్నామనే తప్ప ప్రజలకు ఎందుకు చేయలేదు అనేటువంటి మాట ఎత్తడం లేదు. దయచేసి కాంగ్రెస్ మిత్రపక్షాలని నమ్ముకోండి. మనందరం కలిసి నిజమైన రక్షణ, నిజమైన అభివృద్ధి, నిజమైన సంక్షేమం కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. భూములు ఇవ్వటం కానీ, ఇళ్ళు కట్టడం కానీ, బ్యాంక్ రుణాలు ఇవ్వటం కానీ, చదువులు అన్ని దశల్లో స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ కాంగ్రెస్ చేసింది. ఈరోజు 26 స్కీములు రద్దయ్యాయి, స్కాలర్షిప్లు లేవు. అదేమంటే క్రైస్తవ ఇన్స్టిట్యూషన్స్ మీద దాడి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మీరు అధికారం ఇస్తే తప్పనిసరిగా పోలవరం నిర్మాణం చేస్తాం. పోలవరం కాదు, మరి అమరావతి రాజధాని నిర్మాణం చేస్తాం. ప్రత్యేక హోదా ఇస్తాం, యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. విశాఖ ఉక్కుని కాపాడుతాం. ఎవరికి మేము అమ్మే దానికి అవకాశం ఇవ్వం. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం. వీటితో పాటు ఇంకా బీసీలకు న్యాయం చేస్తాం. చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తాం వారి దామాషా ప్రకారం. ఇవన్నీ అదేవిధంగా కులగణిక చేపడతామని రాహుల్ గాంధీ గారు చెప్పారు. మేము లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదు అనేటువంటి నిజాన్ని త్వరలోనే మేము నిరూపిస్తాం. దళితులకు, క్రైస్తవులకు, బీసీలకు, రైతులకు ఈ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలుస్తుంది. మీ ఆశయాలు, మీ కోరికలను తీర్చేదానికి 7 గ్యారంటీలతో ముందుకొస్తుంది. 5 గ్యారంటీలతో కాంగ్రెస్ గెలిచింది. 7 గ్యారంటీలతో ప్రజల మనసులో స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటామనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాము. మీరందరూ సహకరించాలి. ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులు, అదేవిధంగా ఈ రాజ్యాంగం ఉండాలి, భారతదేశంలో నిరంకుశత్వం ఉండకూడదు అనేటువంటి విధానాన్ని నమ్మే వారందరూ కూడా కాంగ్రెస్ను సపోర్ట్ చేయండి అని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటారు. పల్లె నిద్ర అనంతరం చాటపర్లో జనజాతర మధ్య అట్టహాసంగా ప్రారంభమైన ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి 2వ విడత ప్రజా ఆశీర్వాద యాత్ర 4వ రోజుకు చేరుకుంది. ఆడపడుచుల హారతులు, అభిమానుల పూలమాలలు, వైసీపీ శ్రేణుల కోలాహలం మధ్య గ్రామ వీధుల్లో పర్యటిస్తూ అందరితో ఆత్మీయంగా మాట్లాడుతూ ఆయన పాదయాత్ర కొనసాగించారు. పాదయాత్రను కొనసాగిస్తూనే చాటపర్లో 1.3 కోట్లతో రక్షిత మంచినీటి సరఫరా పథకం, మండల ప్రాథమిక పాఠశాలలో మనబడి, నాడు నేడు ఫేజ్ 2 కింద 20.24 లక్షలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులు, 22 లక్షలతో ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యాలయం కాంపౌండ్ వాల్, 62.58 లక్షలతో నిర్మించిన పలు సీసీ రోడ్లను ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రారంభించారు. అనంతరం ఆయన మధ్యాహ్న భోజనానికి గాను పాదయాత్రకు విరామం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, ఎంపీపీ పెనుమస్ శ్రీనివాసరాజు, ఎడ్ల తాతాజీ, వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజయ్ కుమార్, మండల కన్వీనర్ తేరా ఆనంద్, రఘు, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ పాలన వస్తేనే రాష్ట్రంలో అన్ని వర్గాలకు భరోసా లభిస్తుందని, సంక్షేమం, అభివృద్ధి సహకారం అవుతాయని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. పెద్దవేగి మండలం అంకన్నగూడెంలో శుక్రవారం భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో రగిలిపోతున్నారని విమర్శించారు. అనంతరం బీసీ నాయకులతో కలిసి ఆయన జైహో బీసీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు తాడికొండ జమలయ్య, తాత సత్యనారాయణ, ఇప్పలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అది ఎన్నాళ్ళకి మీకు ఉద్యోగం వస్తే అప్పుడు దాకా నేను ఉద్యోగ వృద్ధి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 200 చరిత్రలో జగన్ మిగిలిపోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొన్నమోపాడివి ఈనాడు చదువుకున్న ఇంజనీర్లు కానీ సర్టిఫికెట్లు రాక, ఉద్యోగాలకు వెళ్ళలేక, కాలేజీల చుట్టూ తిరగలేక, ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి వాళ్ళకి గేట్లు పెడితే వారిని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి జగన్. పక్కన తమిళనాడు మన దగ్గర చూడండి అనేవాడు. ఇప్పుడు పెట్రోల్ 120 చేసి నువ్వేం పీకుతున్నావు అని అడుగుతున్నా. అప్పుడు గ్యాస్ బండ 500 ఉండేది, ఇవాళ 1250 రూపాయలు గ్యాస్ బండ చేసి 1200 కన్నీళ్ళ పొర ఎంత అవుతోంది. వీళ్ళందరూ నేను అయిపోవటానికి కారణం ఏంటి? ఈ రకంగా సారా ఎప్పుడైనా నేను ఉన్నప్పుడు అమలించినా? ఈనాడు జగన్మోహన్ రెడ్డి యొక్క కల్తీ ముందుతో పేదల యొక్క ఆరోగ్యాలు తాళ్లు తెగిపోతా ఉంటే ఆ యొక్క ఉసురు ఈ జగన్మోహన్ రెడ్డికి తగలకుండా పోతుందా అని అడుగుతున్నా. మరి రాక్షస పాలన ఇలాంటి రాక్షస కొడుకులకు అధికారం వస్తే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మిగిలిన వాళ్ళు కానీ బతుకుతారా అని అడుగుతున్నా. నువ్వు 1,00,000 కోట్లు దోపిడీ చేసినటువంటి దేశంలో ఈ రోజు కాకపోతే రేపైనా ఈ ముఖ్యమంత్రి పదవి పోయాక జైల్లో వచ్చేది నువ్వు, కానీ జనంలో వచ్చేది నేను, జనంలో వచ్చేది నేను, జైల్లో వచ్చేది నువ్వు. నీకు మాకు పోదు రాని అడుగుతున్నా. చంద్రబాబు గారితో, వైఎస్ రాజశేఖర రెడ్డితో, రోసయ్యతో, కిరణ్ కుమార్ రెడ్డితో, వీళ్ళందరితో కూడా శాసనసభ్యుడిగా వాళ్ళతో కూర్చొని పనిచేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి నా నియోజకవర్గ ప్రజానీకానికి జన్మలకి కూడా మర్చిపోలేను. వ్యవసాయం చేసే కుటుంబానికి వీడి పొలంతో సంబంధం లేకుండా ఈ ముండ 3,000 ఇస్తానని చెప్పి 5 ఏళ్లకు పిలిచాడు. 5 ఏళ్లకు పిలిచాడు. చంద్రన్న ప్రేమ ఏంటో తెలియదు.
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎక్స్పర్ట్ డెంటల్ కేర్ అందమైన చిరునవ్వును అత్యాధునిక డిజిటల్ సౌకర్యాలతో ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పర్ట్ వైద్యుల ద్వారా మీకందించడానికి ఏలూరు నగరంలో సినీ నటి అనుపమ పరమేశ్వరన్ చే ప్రారంభించబడింది. మా ప్రత్యేకతలు డిజిటల్ డెంటల్ కన్సల్టేషన్, ఇంట్రావోరల్ 3D స్కానింగ్ మరియు ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ గా పళ్లు కట్టబడును. ఎత్తు, వంకర పళ్లు మరియు పళ్ల మధ్య ఖాళీలను ఆధునిక పద్ధతిలో ఎలైనర్స్ ద్వారా సరిచేయబడును. లేజర్ ద్వారా చిగుళ్ల సమస్యలు తొలగించబడును. ప్రతి పేషెంట్ కు వారి దంత వైద్య వివరాలకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వారికి అందించబడును. ఎక్స్పర్ట్ డెంటల్ కేర్, చింతచెట్టు రోడ్, త్రినాథ్ ఫ్యాషన్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. ఫోన్ 9100323337. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న రా కదిలిరా బహిరంగ సభలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఏలూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కాశీ నవీన్ కుమార్, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు పవర్పేటలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో శనివారం వారు మీడియాతో మాట్లాడారు. నవీన్ కుమార్ మాట్లాడుతూ కనిగిరిలో జరిగిన రా కదిలిరా బహిరంగ సభకు జనం పోటెత్తారని, మిగిలిన అన్ని చోట్ల జరిగే ఈ సభలను విజయవంతం చేయాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గడిచిన 4.5 ఏళ్ల నుంచి ప్రజలు నానా ఇబ్బందులు పెడుతున్నారని, రాక్షస పాలన నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి మాట్లాడుతూ రా కదిలిరా రానున్న సార్వత్రిక ఎన్నికలకు సమరశంకారావం కానుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సీఎం జగన్ పాలన నుంచి కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కదిలి రావాలని కోరారు. ఈ నెల 7వ తేదీన ఆచంటలోనూ, 29వ తేదీన ఉంగుటూరులోనూ జరిగే రా కదిలిరా బహిరంగ సభలను విజయవంతం చేయాలని అన్నారు. వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి లేక రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఉప్పాల జగదీష్ బాబు, తెలుగుదేశం పార్టీ ఏలూరు పట్టణ అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్ మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. మరి ఏదైతే 5వ తారీఖు నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా పేరుతో మరి బహిరంగ సభలు నిర్వహిస్తున్నారో, రేపు 7వ తారీఖున ఆచంట్లో ఉంది, అలాగే 29వ తారీఖున మరి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం ఉంగుటూరులో ఉంది. మరి ఈ సభలన్నింటినీ కూడా మనం సక్సెస్ చేయవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అలాగే ఏదైతే ఈ సభల ద్వారా ఇప్పుడు ఈ వైసీపీ అరాచక పాలన అందరినీ కూడా ప్రజలందరికీ వివరించడానికి, అలాగే ఏదైతే మతాల మధ్యన కులాల మధ్యన కుంపట పెట్టి మళ్ళీ అధికారాన్ని చేజించుకోవడానికి జగన్ ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడు అనేది చంద్రబాబు నాయుడు గారికి అన్ని కూడా వివరించడం జరుగుద్ది. అలాగే ఇతను ఒక సైకోలాగా ప్రవర్తిస్తుంటే పిల్ల సైకోలు ఏ విధంగా అయితే భూ కబ్జాలు ఇవన్నీ చేస్తున్నారో అన్ని కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుద్ది. అలాగే జేహోబీసీ అనే సదస్సుని మరి మన లాంఛనంగా మరి పార్టీ ఆఫీస్లో చేయడం జరిగింది. మరి అది ప్రతి నియోజకవర్గంలో కూడా మనం కూడా ఏలూరు నియోజకవర్గంలో కూడా 2 సదస్సులు చేయాలి. ఏదైతే బీసీలకి మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి అన్ని కూడా చేస్తానని చెప్పాడో అవన్నీ కూడా నిర్వీర్యం చేసి మరి వైసీపీ ప్రభుత్వంలో 1% నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వంలో 26 మంది బీసీలని మరి హత్య చేయడం జరిగింది. మరి అందరికీ కూడా బీసీల పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ. మరి బీసీలకి న్యాయం చేస్తామని చెప్పుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి చేస్తున్న అన్యాయాన్ని, అలాగే మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఎండగట్టవలసిన ఎవరైనా ఎలాగైనా ఉంది. ఈ బీసీ సదస్సులో మనం అవన్నీ కూడా ఎండగట్టాలి. తప్పనిసరిగా ఈ బీసీ సదస్సులను కూడా మనం విజయవంతం చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదంతా కూడా ఈ 100 రోజులు కూడా ఇక క్యాంపెయిన్ అయ్యారు. ఏ సదస్సు అయినా సరే, ఏ మీటింగ్ అయినా సరే మనం గ్రాండ్ సక్సెస్ చేసుకోవాలి. ఈ సందర్భంగా మీరందరూ కూడా దిగ్విజయంగా ఈ సభలన్నీ కూడా సక్సెస్ చేయాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె, ఆందోళన కార్యక్రమాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం, ఏఐటీయూసీ, సిఐటియుసి వేరువేరుగా ఏర్పాటు చేసిన ఆందోళన శిబిరాలను శనివారం రెడ్డి అప్పలనాయుడు
దర్శించి సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు చేస్తున్న సమ్మెను పోలీసులు పోటీ కార్మికులతో విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పడం ఆయన నైజాన్ని బయటపెట్టిందని అన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వాలని, బానిస వ్యవస్థ నుండి కాపాడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, అల్లు సాయి చరణ్, బొత్స మధు, బోండా రాము, ఎట్రంచి ధర్మేంద్ర, రెడ్డి గౌరీశంకర్, కందుకూరి ఈశ్వర్య, నూకల సాయి ప్రసాద్, బుద్దా నాగేశ్వర, వల్లూరి వంశీ, వేముల బాలు, బెజవాడ నాగభూషణం, చిత్తిరి శివ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితులు ఈ రోజున సమ్మెకి కార్మికులంతా కూడా సమ్మెకి దిగి వారి యొక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా మరి యొక్క ప్రభుత్వం స్పందించకుండా అనేక రకాల దొంగ మార్గాలు చూసుకొని ఈ యొక్క సమ్మెని కానీ పోరాటాలు కానీ విచ్ఛిన్నం చేసేటువంటి ప్రక్రియని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ అవలంబిస్తూ ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు. న్యాయమైనటువంటి కార్మికుల యొక్క డిమాండ్ ఈరోజు చాలినటువంటి వేతనాలతో ఈ రోజున మరి యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్య రీత్యా పరిశుభ్రపరిచే రోడ్లన్నీ కానీ డ్రైనేజీలు కానీ అన్నీ కూడా ఎవరు చేయలేనటువంటి పనులు మీరు చేస్తూ ఈ రోజున రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి మరి ప్రాముఖ్యత ఉన్నటువంటి యొక్క రంగం మున్సిపల్ కార్మికులు ఎంప్లాయీస్ అందరూ కూడా మరి వాళ్ళ సమస్యల డిమాండ్ని పరిష్కరించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కానీ ఇప్పటికి కూడా మొండి వైఖరిగా పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి ఉద్యమాలు అంచవేయాలని చెప్పేసి, అదే రకంగా పోటీ కూలీలు పెట్టి ఒక ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా జనసేన పార్టీ నుంచి ఖండిస్తూ ఉన్నాం. జనసేన పార్టీగా వారి ఈ యొక్క ఉద్యమానికి పూర్తిగా మా సంఘీభావాన్ని తెలియజేస్తూ వారి యొక్క ఉద్యమంలో భాగస్వాములుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి మాట తప్పం మడం తిప్పం అన్నటువంటి మీ నినాదాన్ని మార్చుకుని ఇప్పటికైనా కనీసం మరి కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులకు గురై రోడ్లు పాలయ్యి ఈరోజు ఒకవైపున ఆశా వర్కర్లు, ఒకవైపున అంగన్వాడీ వర్కర్లు, ఒకవైపున సర్వశిక్ష అభియాన్లో పనిచేసే వాళ్ళు, అదేవిధంగా మున్సిపల్ కార్మికులు ఏదైతే ఇలా అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి మరి లక్షలాది మంది కార్మికులందరినీ కూడా మీరు ఇవాళ రోడ్డు వీడిచినటువంటి ఘనత మీకే దక్కుతూ ఉంది. ఇప్పటికైనా కానీ చర్చలు జరిపి నాయకులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్స్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్మాకు భయపడేది లేదని అంగన్వాడీలు అన్నారు. అంగన్వాడీల సమస్యను పరిష్కరించుకుంటే దేశవ్యాప్త ఉద్యమంగా మారుస్తామని, మోదీ జగన్ల భరతం పడతామని ఆల్ ఇండియా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు హెచ్చరించారు. అంగన్వాడీల సమ్మె 26వ రోజుకి చేరుకున్న దృష్ట్యా విజయవాడలో ప్రారంభమైన 24 గంటల రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో 24 గంటల రిలే దీక్షలు ప్రారంభించారు. ఆమె ఏలూరులో దీక్షలను ప్రారంభించి ప్రసంగించారు. మహారాష్ట్రలో, కర్ణాటకలో నెలల తరబడి సమ్మెలు చేసి అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించుకున్నారని తెలిపారు. ఉద్యమాల స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో కూడా వారి సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు గట్టిగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఏలూరులో జనవరి 5న అంగన్వాడీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని నిరసిస్తూ అంగన్వాడీలు బగ్గుమన్నారు. దీక్షా శిబిరం నుండి వందలాది మంది ఫైర్ స్టేషన్ వద్దకు నిరసన ర్యాలీగా చేశారు. అక్కడ మానవహారంగా నిలబడి డౌన్ జగన్ ప్రభుత్వం అంగన్వాడీ సమ్మెపై ఎస్మా ప్రయోగించడాన్ని తక్షణం రద్దు చేయాలని, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం సిగ్గు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ లింగరాజు, ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, వి సాయిబాబు, జై గోపి తదితరులు నాయకత్వం వహించారు. లోపలికి వచ్చారు.
We strongly condemn the imposition of ESMA on the strike of the Anganwadi workers and helpers of Andhra Pradesh by the Jagan Mohan Reddy government. If the government really thinks that the Anganwadi services are essential, the government should be more vocal on implementation of the just imposing this ESMA is totally condemnable, and throughout the country, not only in Andhra Pradesh, the entire trade union movement and the Anganwadi movement will come out on the streets in protest of this kind of repressive movement by the Andhra Pradesh government. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అంగన్వాడీల్ని నిన్నటి వరకు బెదిరించాడు. ఎవరు కూడా లొంగలా, ఏ ఒక్క అంగన్వాడీ కార్యకర్త సెంట్రల్ తెరవలా. ఇప్పుడు ఆయన వీళ్ళని తొలగించాలని చెప్పి కుట్రలు చేస్తున్నట్టుగా ఎస్మా ప్రయోగాల్ని చేస్తూ ఉన్నాడు. మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా, గతంలో ఎస్మా ప్రయోగాలు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ గతి పెట్టిందో చరిత్ర చెప్తా ఉంది. మేము ఇవాళ నుంచి రిలే నిరాదీక్షలు 24 గంటల దీక్షల్ని ప్రారంభించాం. ఈ రిలే నిరాదీక్షలో కొనసాగిస్తాం. అంతేకాదు అవసరమైతే ఇప్పటివరకు చాలా శాంతియుతంగా ఆందోళన చేస్తాం. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అవసరమైతే విజయవాడను ముట్టడించడానికి, సీఎం కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారు. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా తక్షణమే చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయండి అని చెప్పి కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వర్ని కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు పులి శ్రీరాములు నాయకత్వంలో ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. పూల బొకేలు, శాలువాలతో ఆమెను సత్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థాన టేబుల్ టాప్ క్యాలెండర్ను బహుకరించారు. ఈ సందర్భంగా పులి శ్రీరాములు మాట్లాడుతూ జనసేన, టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన నాయకులు పూజారి నిరంజన్, వాసారాజు, మోటేపల్లి చంద్రశేఖర్, ఎడ్లపల్లి ప్రసాద్, బోండా రామనాయుడు, కునిశెట్టి మురళీకృష్ణ, వీరంరెడ్డి రమేష్, వంగల శివ, కుర్రెళ్ల భాస్కర్రావు, తోట శ్రీనివాస్, బడే సతీష్, రాజేష్, రావూరి మోహన్, పాలేటి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలవాలని నా కోరిక. జనసేన, టీడీపీ జనసేన, టీడీపీ, బీజేపీ కలవాలని నా కోరిక. జనసేన, టీడీపీ. మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు నమ్మిన నాగార్జున ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మహాసభను నాగార్జున యూనివర్సిటీలో పెట్టుకోవడానికి పర్మిషన్ నిరాకరించిన సందర్భంగా నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ వైఖరికి నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల ముందు, కలెక్టరేట్ల ముందు మందకృష్ణ మాదిగ ఆదేశాల ప్రకారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టి కలెక్టర్ ఆఫీస్లో వినతిపత్రాన్ని సమర్పించారు. ఎంసీపీ జిల్లా అధ్యక్షులు కందెల రమేష్ మాట్లాడుతూ మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ సభను ఏర్పాటు చేయడానికి నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ను పర్మిషన్ అడగగా పర్మిషన్ నిరాకరించి మాదిగలను అవమానించి సభ జరగకుండా అడ్డుకున్నారని, గతంలో వైసీపీ, టీడీపీ, బీజేపీ నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో సభలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన ఇదే రాజశేఖర్ రెడ్డి మాదిగలను అవమానించడం జరిగిందని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర్ని సస్పెండ్ చేయాలని రమేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు నమ్మిన లక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ ఇసంపల్లి సిద్ధు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కొలికిపాముల హైమావతి, జుంజరి మేరీ, ఎంఎస్పీ గౌరవ అధ్యక్షులు మద్దాల తిరుపతిరావు, రాష్ట్ర నాయకులు నక్షత్రం, ఏలూరు నగర ఎంఎస్పీ అధ్యక్షులు ప్రసాద్, గొల్లపల్లి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్
పోరాట సమితి తెలుగు ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాదిగను స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ పెట్టుకుంటానని నాగార్జున యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఉన్నటువంటి రాజశేఖర్ని పర్మిషన్ అడగగా పర్మిషన్ నిరాకరించిన సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు పాలకులు చెప్పు చాతులు నడుస్తున్నటువంటి రాజశేఖర్ వైఖరిని నశించాలని ఈరోజు మేము కలెక్టర్ ఆఫీసును ముట్టడించడం జరిగింది. ఈ రాజశేఖర్ని పిసి రాజశేఖర్ని వెంటనే వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ని వెంటనే సస్పెండ్ చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, అదేవిధంగా మాదిగ ఎంఎస్పి అంటే స్టూడెంట్స్ ఫెడరేషన్, అదేవిధంగా ఎంఎస్పి డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో అతను సస్పెండ్ పక్షంలో ఈ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు ఉభయ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మాదిగలపై ఈ రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుందనే దానికి ఇది ఉదాహరణని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మిత్రులారా, గతంలో వైఎస్ఆర్సీపీకి కానీ అదేవిధంగా టీడీపీకి కానీ లేదా ఇతర పార్టీలకు కానీ నాగార్జున యూనివర్సిటీలో సభలు పెట్టడానికి పర్మిషన్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మాదిగలు స్టూడెంట్స్ పెట్టడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా హేయమైన చర్య, బాధాకరమని ఈ చర్యని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాదిగలపై వివక్ష వీడి మాదిగలకు మనసులో చూరుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ చూరుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మా ముఖ్యులు బయ్యారపు రాజేశ్వరరావు గారు, అదేవిధంగా జాతీయ అధ్యక్షురాలు చౌడపల్లి విజయక్క, నమ్మిన లక్ష్మి గారు, అదేవిధంగా మా ఎంఆర్పిఎస్ నమ్మిన నాగార్జున, అదేవిధంగా మా హేమలత, అదేవిధంగా హేమావతి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నయ్య గారిని మాట్లాడుతుందిగా సాధారణంగా అనిస్తున్నా. యువత కోడెపందాలు, పేకాట, జోదాలు వంటి చెడు వ్యసనాలకు దూరంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని భీమడోలు తహసీల్దార్ ఇందిరాగాంధీ కోరారు. రానున్న సంక్రాంతిని పురస్కరించుకుని కోడెపందాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యక్రమాలను అరికట్టడంపై గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో తహసీల్దార్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోడిపందాలు, పేకాట, జోదం వంటి కార్యక్రమాలను ఆడడం చట్టరీత్యా నేరమని తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకుని చట్టరీత్యా నేరంగా పరిగణించే కార్యక్రమాలను అరికట్టేందుకు బాధ్యులైన అధికారులు, సిబ్బందితో తహసీల్దార్ సమీక్ష నిర్వహించారు. గతంలో ఏర్పాటు చేసిన, ప్రస్తుతం ఏర్పాటు జరగనున్న కోడిపందాల బరులను గుర్తించి సంబంధిత కార్యక్రమాల నిర్వహణకు అవకాశం గల స్థల యజమానులకు నోటీసులు జారీ చేయాలని కోరారు. సుమారు 1600 మందికి దశలవారీగా కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమడోల్ ఎస్ఐ చావా సురేష్, డిప్యూటీ తహసీల్దార్ శంషుద్దీన్ పాల్గొన్నారు. భవిష్యత్తులో నేను ఎటువంటి జ్ఞానం పాల్గొన్నాను చెప్పేసి మనం ఈ జనంలో వచ్చేది మీ రెగ్యులేషన్ దగ్గర చెప్పడం ఇటువంటి లాగా ఎఫ్ఐఆర్ చేసే పరిస్థితి కాదు కాబట్టి బయటలో కూడా అదేదైనా ఆన్లైన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. బయటలో ఎందుకు చేశారంటే మళ్ళీ నేను ఇవన్నీ చెప్పుకోవడం దీనివల్ల మనం అంటే ఇది టీమ్ ఆఫ్ వర్క్ కాబట్టి ఈ సంక్రాంతి సందర్భంగా జరిగే ఈ ఎన్ఫోర్స్మెంట్ అంతా కూడా మనం కలెక్టివ్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేస్తున్నాం. మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేస్తే సరిపోతుంది. చెప్పండి, మిగతా వాళ్ళు ఉన్నారు కదా, గ్రేడ్ 1 వాళ్ళు, మిగతా గ్రేడ్ 5 కానివ్వండి, మన డ్యూటీలు వేసాము, మహిళా పోలీసులు వేసాము, మిగతా అసిస్టెంట్లు వేసాము, వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేలాగా మీ గ్రేడ్ 1 అసిస్టెంట్కి కొంచెం కోఆపరేట్ చేయండి. ఈవేళ మనము కలెక్టర్ గారు వారి ఆదేశముల మేరకు ఈ కోడిపందాలు సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసే కోడిపందాల మీద నిషేధం అమల్లో ఉన్న కారణంగా కోడిపందాలు కానివ్వండి, జోదము అవన్నీ ఆటలు ఆడకుండా అవేర్నెస్ కల్పించడం కోసం మనం విలేజ్ లెవెల్లో కమిటీలు ఏర్పాటు చేసుకున్నాము. ఆ కమిటీలకి మనము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే నిమిత్తం ఈవేళ పంచాయతీ సెక్రటరీలకి, విఆర్ఓలకి అందరికీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీటింగ్ పెట్టుకుని జూదాలకు సంబంధించి కానివ్వండి, కోడిపందాలకు సంబంధించి కానివ్వండి, నిషేధానికి ఏదైతే మనం ఏ రకంగా అమలు జరపాలో వాటన్నింటి మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.
మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం విలేజ్ లెవెల్లో వాళ్ళు కూడా మీటింగ్లు ఏర్పాటు చేస్తారు. అలాగే మేము కూడా SHO గారు, తహసీల్దార్ గారు కూడా మేము కూడా గ్రామ లెవెల్లో మీటింగ్లు పెడతామండి, అవేర్నెస్ ఏర్పాటు చేస్తాము. ఇంకా ఏదైనా కానీ ఈ ప్రివెంటివ్ యాక్టివిటీస్ ఏమన్నా జరిగితే ఏమీ జరగకుండా ఉండేలాగా తగు చర్యలు తీసుకుంటాము. SHO గారు, తహసీల్దార్ గారు కూడా సంయుక్తంగా ఈ కోడి పందాలు నిర్వహణకి ఆటంకం కలిగిస్తూ మేము మన మండల పరిధిలో ఈ జూదాలు, కోడి పందాలు ఏమీ జరగకుండా తగు చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాము. థ్యాంక్ యూ. భీమడోలు ఎస్ఐగా యామన సుధాకర్ బాధ్యతలను స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నుండి బదిలీపై వచ్చిన ఎస్ఐ సుధాకర్ గతంలో కృష్ణా జిల్లాలోని చల్లపల్లి, కోడూరు, కలిదిండి, సీతానగరంలో విధులు నిర్వహించి బదిలీలో భాగంగా భీమడోలు ఎస్ఐగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా భీమడోలు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలోని స్టేషన్ సిబ్బంది ఎస్ఐకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ప్రజల సహకారంతో భీమడోలు పిఎస్ పరిధి గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు జై సుధాకర్. నేను ఈరోజు భీమడోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్నాను. ఇంతకుముందు నేను ఈస్ట్ గోదావరి జిల్లా రాజానగరం పోలీస్ స్టేషన్ పనిచేసేకి వచ్చాను. ప్రజలందరూ కూడా నాకు సహకారం కోరుకుంటూ రాబోయే సంక్రాంతి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా చేస్తుంది. అలాగే ఎలక్షన్ సందర్భంగా కూడా ఎలక్షన్ మండలంలో కూడా పీస్ఫుల్ గా ఉన్నామని దానికి సహకారం కోరుకుంటూ సరే. సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నారీమణుల కోసం ఎప్పటిలాగే 2 రోజుల పాటు జరిగే ముత్యాల ముగ్గుల పోటీలకు వేదికలు సిద్ధమయ్యాయి. ఆంధ్రజ్యోతి ABN నిర్వహిస్తున్న అనురాధ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చింతమనేని ప్రభాకర్ సౌజన్యంతో ఏలూరు అశోక్ నగర్లోని KPDT హైస్కూల్ గ్రౌండ్లో ఆదివారం ఉదయం 9 గంటలకు పోటీలు జరుగుతాయి. న్యాయ నిర్ణేతలు విజేతలను ఎంపిక చేసి మొదటి బహుమతిగా 6,000, రెండవ బహుమతిగా 4,000, మూడవ బహుమతిగా 3,000 చొప్పున నగదుతో పాటు కన్సలేషన్ బహుమతులు అందజేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మౌలిక సౌకర్యాల కల్పనే లక్ష్యం. నగరంలో నూతనంగా వేసిన సీసీ రోడ్లను ప్రారంభించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. సీఎం జగన్తోనే రాష్ట్రాభివృద్ధి. చాటపర్లో ఎమ్మెల్యే కొటారు, జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. సున్నిత పర్యావరణ పరిధిలోకి 89 గ్రామాలు. కొల్లేరుపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. విద్యతోనే అభివృద్ధి సాధ్యం. నారాయణ స్కూల్ స్పెల్బీ ముగింపు కార్యక్రమంలో ఏపీ సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి వెల్లడి. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రధాని మోదీ ధ్యేయం. మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.